హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారో చూస్తున్నారు కదా, ఒక స్పెషల్ ఐటమ్ అన్నమాట. ఆ స్పెషల్ ఐటమ్ ఏంటనుకుంటున్నారా? హోటల్లో మనం ఎవ్రీ టైం ఆర్డర్ చేస్తూ ఉంటాం, చాలా టేస్టీగా ఉందని చెప్పి తింటూ ఉంటాం కదా. సో అదేనండి, చికెన్ నగ్గెట్స్. హోటల్ స్టైల్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది చూద్దాం ఈ వీడియోలో. అయితే నేనైతే ఫుల్ ఖుషి అండి. మా పిల్లలు చక్కగా తిన్నారు, హ్యాపీగా తిన్నారు. సో చాలా సింపుల్గా కూడా నేను ఇంట్లో రెడీ చేసేసాను అనమాట. చూస్తున్నారు కదా, హోటల్లో ఎలా అయితే ఉంటుందో చికెన్ నగ్గెట్స్ అలాగే ఉంది. సో చూసేద్దామా? సో చూస్తున్నారు కదా, ఇవి చికెన్ నగ్గెట్స్ ప్యాకెట్ అండి. సో ఇంటర్నేషనల్ రెసిపీ అని ఉంది దీని మీద. సో నేను దీన్ని స్పెన్సర్లో తీసుకున్నాను. లాస్ట్ టైం స్పెన్సర్కి వెళ్ళినప్పుడు ఇది కొత్తగా అనిపించింది అనమాట. న్యూ లాంచింగ్ అని చెప్పింది ఆవిడ. సో చాలా బాగుంటుంది. చికెన్ నగ్గెట్స్ కూడా చాలా హోటల్లో తింటూ ఉంటాం కదా. సో ఇంట్లో ఎలా ఉంటుంది, ఏంటి కొత్తగా ఉంటుంది కదా అని ట్రై చేశాను. సో బ్యాక్ సైడ్ చూస్తే అసలు ఏంటేంటి ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అన్నది. ఇది బోన్లెస్ చికెన్తో బాగా కంప్రెస్ చేసేసి దాంట్లో ఏంటంటే బట్టరు అలాగే బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా, దానిలో మిక్స్ చేసి ఉంది అని చెప్పారు. ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ కూడా చూపించారండి. అంటే ఒకవేళ డీప్ ఫ్రై మైక్రోవేవ్ ఓవెన్లో అయితే ఎంతసేపు ఉంచాలి, ఎలా ఉంచాలి ఏంటి అన్నది. దీని ప్రైస్ వచ్చేసరికి 275 ఉందండి. కానీ మేము అప్పుడు తీసుకున్నది 225 220 అలా తీసుకున్నాము. అప్పుడు ఆఫర్ ఏదో ఉందని చెప్పి. సో దీన్ని చాలా సింపుల్గా కట్ చేసి ఫ్రై చేసేయడమే. నాకైతే ఇంత సింపుల్ టేస్ట్ వైజ్ ఏమైనా చేంజ్ అవుతుందేమో అనుకున్నాను, కానీ లేదండి. కాకపోతే ఇదేంటంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. సో మేము తీసుకొచ్చిన వెంటనే డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంచాము. సో ఇందులో అయితే ఫస్ట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది. సో చూసారా, పైన అంతా బ్రెడ్ పౌడర్ అంతా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడా, ఎందుకంటే నేను కొంచెమే తీసుకున్నాను. నాకు ఇందులో ఎలా కదన్నా అరౌండ్ 60 పీసెస్ అలా ఉన్నాయన్నమాట. చాలా అఫోర్డబుల్ అండి. ఎందుకంటే 230కి మనకి బయట ఇంత 60 పీసెస్ అన్నవి రావు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ చికెన్ నగ్గెట్స్తో. మళ్ళీ ఈసారి స్పెన్సర్స్కి వెళ్తే తీసుకుంటాను, కంపల్సరీ తీసుకుంటాను. సో ఆయిల్ అయితే హీట్ అయింది. సో చూసారా, సో ఆ పైన ఉన్న బ్రెడ్ పౌడర్ అంతా కూడా ఆయిల్ చూడండి వేసిన వెంటనే ఎలా వచ్చేస్తుందో. ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంది అండి. నేను ఇంకా టేస్ట్ మారిపోతుంది అనుకున్నాను, కానీ లేదు, అస్సలు టేస్ట్ ఏం మారలేదు. హోటల్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది. సో చూసారా, చాలా సింపుల్గా ప్రాసెస్ అన్నమాట. ఇంట్లో పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద కూడా ఇది ఇవ్వచ్చు. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవటమే. కంపల్సరీ డీప్ ఫ్రైయే చేయాలి అండి. నార్మల్ ఫ్రై చేస్తే లోపల ఉన్న చికెన్ అన్నది మనకి ఉడకదన్నమాట. సో కంపల్సరీ డీప్ ఫ్రై చేయాలి. సో ఒక సైడ్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ఇంకో సైడ్ కలర్ టర్న్ చేసుకుంటూ ఉండాలి. టోటల్ నగ్గెట్ మొత్తం కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం అలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేయటం వల్ల టెంపరేచర్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, అలాగే నగ్గెట్ కూడా కరెక్ట్గా కుక్ అవుతూ ఉంటుంది. సో చాలా సింపుల్ అండి. ప్యాకెట్ ఓపెన్ చేశాను, పీసెస్ డీప్ ఫ్రై చేశాను. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను, అయిపోయింది. సో పిల్లలకి ఈజీగా సర్వ్ చేసేసాను. నాకైతే చాలా ఈజీ అనిపించింది, చాలా టేస్టీగా కూడా అనిపించింది, చాలా బాగుంది. సో చూడండి, నేను ఫస్ట్ టైం అయితే అసలు కొన్ని పీసెస్ మాత్రమే వేసాను అనమాట. ఒక అరౌండ్ 10 పీసెస్ తీసుకున్నాను. ఆ తర్వాత అంతా బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది అన్న తర్వాత నేను మళ్ళీ డీప్ ఫ్రై చేశాను అనమాట, ఇంకా ఎక్స్ట్రా పీసెస్ తీసుకొని. కానీ ఇది కంపల్సరీ ఓపెన్ చేసిన తర్వాత సీల్ చేసి డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, స్టోరేజ్ మాత్రం.
ఓకేనా ఫ్రెండ్స్, లేకపోతే ఫుడ్ అన్నది మనకి చేంజ్ అయిపోతూ ఉంటుంది, అంటే పాడైపోతుంది అనమాట త్వరగా. సో చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి మొత్తం పీసెస్ అన్నీ కూడా. సో ఇదైతే స్పెన్సర్స్లోనే కాదు, బిగ్ బజార్లో కూడా ఉంటుందో లేదో అన్నది నేను చూడాలి. అంటే నేను ఆ రోజు స్పెన్సర్లో వెళ్ళినప్పుడు ఇది కొత్తగా అనిపించింది అని ట్రై చేశాను. సార్ బిగ్ బజార్లో కూడా ఫుడ్ కోర్ట్లో ఉందో లేదో అన్నది నేను చూడాలి. సో సో చూసారా, కొంచెం సేపు అంటే ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంది, కానీ చూసారా ఫ్రై అయితే ఎంత బాగుందో, యమ్మీ యమ్మీ. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా నగ్గెట్స్. సో నెక్స్ట్ నేను సపరేట్ బౌల్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో మళ్ళీ ఇంకొన్ని పీసెస్ అన్నవి యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై మాత్రం మీడియం ఫ్లేమ్లోనే చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే ఆయిల్ త్వరగా హీట్ అయిపోయి పైన నగెట్స్ ఉన్న పైన లేయర్ అన్నది కలర్ చేంజ్ అవుతుంది, కానీ లోపల కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం డీప్ ఫ్రై అన్నది చేసుకోవాలి. సో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అంతా సర్వ్ చేసుకోవాలి, అంతే, చాలా సింపుల్ కదా. సో చూడండి, సో డీప్ ఫ్రై అన్నది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకేముందండి, సర్వింగ్ బౌల్లోకి, అదే సర్వింగ్ ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకోవటమే. ఈ సర్వింగ్ బౌల్లోకి నేను గార్నిష్ కోసం నేను కొత్తిమీర తీసుకున్నాను, అలాగే నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ స్లైసెస్ అనేది తీసుకున్నాను. సో ఇలా మొత్తం ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట మొత్తం ఈ స్లైసెస్ని. దీంతో కాంబినేషన్గా నేను టమాటో కచప్ ఉంటుంది కదా, సో టమాటో కచప్ని తీసుకున్నాను. సో చూసారా, వ్యూ అయితే బాగోలేదు కదా. సో ఇందులో ఏంటంటే ఇక్కడ లైట్ వేయటం మర్చిపోయాను, సో అందుకే ఇంత డార్క్గా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే లైట్ అనేది ఆన్ చేశాను, చూడండి వ్యూ బాగుంది కదా. సో ఇప్పుడైతే మనం చికెన్ నగెట్స్ని ప్లేట్లోకి తీసుకుందాం. చాలా సింపుల్ అండి, డీప్ ఫ్రై చేస్తాము. వేరే ఏదైనా కాంబినేషన్ మనకి ఏదైతే నచ్చుతుందో ఆ కాంబినేషన్తో మనం చేసుకోవచ్చు. ఇది నార్మల్ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇంకా టేస్ట్ రావాలి అంటే నగ్గెట్స్ మీద నిమ్మకాయ రసాన్ని కూడా మనం పిండుకొని తిన్నా కూడా చాలా 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 బాగుంటుంది. సో చూసారు కదా, ఇది ఈరోజు రెసిపీ అన్నమాట, చికెన్ నగ్గెట్స్. వ్యూ అయితే చూడటానికి ఇలా ఉంది. సో చూస్తున్నారా, నేనైతే కొన్ని పీసెస్ మాత్రమే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే 60 పీసెస్ కదా, నేను కరెక్ట్గా అరౌండ్ 60 పీసెస్ ఉన్నాయి, ఎందుకంటే నేను 3 times నేను చేశాను అనమాట. ఈ మొత్తం ప్యాకెట్ని 3 times నేను యూజ్ చేశాను. కంపల్సరీగా మనం ఓపెన్ చేసిన తర్వాత సీల్ చేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో కాదండి, డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి కంపల్సరీ. కొంటున్నప్పుడే ఆవిడ చెప్పారనమాట, కంపల్సరీ డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేయాలి మేడం, ఇంటికి వెళ్ళిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేయండి అని చెప్పి. సో చూసారు కదా, నేను అయితే ఇంట్లోనే చాలా సింపుల్గా చికెన్ నగ్గెట్స్ని ప్రిపేర్ చేసేసాను.
సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.